ఫ్యామిలీ స్టార్ మూవీలో మీరు ఎవరి కోసం వెళ్తున్నారు? ఇదో ప్రశ్న సమాధానం విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే ఆయన వెళ్తున్నారా, మూవీ కొత్తదని వెళ్తున్నారా? ఇక ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. విజయ్ దేవరకొండ మాత్రమే పోతున్నాం. విజయ్ దేవరకొండలో మీకు ఏమంటే ఇష్టం? నాకేం ఇష్టం లేదు, స్టైల్ అంటే ఇష్టం. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మీకు? విజయ్ దేవరకొండ అంటేనే ఇష్టం. అబ్బా ఏమి చెప్పినావే అదే విజయ్ దేవరకొండ రష్మిక గారు ఇలా బయటికి వెళ్ళారు కదా, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అది వాళ్ళ ఇష్టం, పర్సనల్ లైఫ్. ఫ్యాన్స్ కదా, కాస్త పర్సనల్ అన్నది. నేను కాదు. మీరు హ్యాపీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే? ఫుల్ మొత్తం మా దగ్గర ఆఫ్ చేసుకుంటాం, వాళ్ళు చేసుకుంటే. అంటే ఎలా చేసుకుంటారు? ఎట్లా చేసుకుంటాం? ఖాళీ ఇంట్లోనే చింది వేసుకుంటాం. చింది అంటే వాళ్ళు చేసుకుంటే మీకే వచ్చింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మనం ఆనందం అవుతుంది. సాటిస్ఫాక్షన్. ఈ గ్యాప్ లో రష్మి గారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం చేయలేము. ఇంకా మేము చేయలేము. బస్సు ఎక్కబండి వద్దొద్దు అట్లా ఎక్కడ అనుకుంటాను. అమ్మాయిలు ఏ టైంలో నటిస్తారు? ఏ టైంలో నటిస్తారు? బయటికి పోవాలనుకున్నప్పుడు, పేరెంట్స్ దగ్గర నటించాలి. ఏం చెప్పావు? ఏ అబద్ధం చెప్తూ బయటకు వచ్చారు ఇప్పుడు? ఏం అబద్ధం చెప్పలేదు, గుడికనే చెప్పాం. గుడికనే సినిమా పెట్టుకున్నారు గుడి అని అందరు తెలియాలి. అంతేనా? అంతే వెళ్ళలేదు. వెళ్తాం గుడికి వెళ్ళి అమ్మాయిలు ఎక్కువగా అసలు ఏం మొక్కుకుంటారు? మేమైతే మంచి హస్బెండ్ రావాలని మొక్కుకుంటాం. లేదు అట్లేం లేదు. సరే గుడికి వెళ్ళి అబ్బాయిలు అంటే ఏం మొక్కోరు, మీకోసం వస్తారు అబ్బాయిలు. ఎలాగో అమ్మాయిలు ఏం మొక్కుంటారు గుడికి వెళ్ళి? మేమే మంచిగా ఫస్ట్ ఈమెయిల్స్ అడుగు. మీరు ఏం కొడుకుంటారు గుడికి వెళ్ళి? ఇలా అవుతారా గుడికి వెళ్ళి? చెప్పండి. నేనేం అడిగాను, నాకు మంచి ఉంటే చాలా. నార్మల్ అమ్మాయిలు అసలు ఆపరు కదా, గంట నెలలు అంటారు కదా గుడిలో. అసలు దేవుణ్ణి ఏంటి వేధిస్తున్నారా, ఏం చేస్తున్నారు? వేధించట కోరుకుంటున్నారు. కోరిక కూడా ఒక అర్థం ఉండాలి కదా. ఆ గంట సేపు కళ్ళు మూసుకుని కోరుకునేదే కోరిక కదా. షేక్ 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 ఆడిస్తాను రా. మీరు చెప్పండి, అసలు మరెందుకు? సరే గుడికి వెళ్ళి మీరేం కోరుకున్నా మీరు చెప్పండి. పైసలు రావాలనుకుంటున్నా. అమ్మాయా? అమ్మాయి కావాలా? పైసలు కావాలని. పైసలు కావాలి మీకు? నా లైఫ్ బాగుంటే చాలనుకుంటా. మీరు లైఫ్ సెట్ అవ్వాలి చాలనుకుంటుంది. నా లైఫ్ బాగుండాలంటే నాకు ఇష్టం ఉన్నట్టే కదా. రేపు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు కాకుండా ఒక అరకొర ఒక సంపూర్ణేష్ తీసుకొస్తే ఏం చేస్తారు? ఓ ఆల్రెడీ ఎంట్రీ చేసి సంపూర్ణేష్ ఇలా ఆల్రెడీ కానీ పేరెంట్స్ వద్దని తనొద్దు వేరే అబ్బాయిని తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారు? ఏం వాడకవయ్యా అబ్బో. డెస్టినీ తెలియదు కదా ఎవరికి ఏం జరుగుతుందో. తెలిసి నిన్ను కోరి మూవీలో లాగా నివేద థామస్ లాగా మీరు ఏమైనా కమిట్ అయ్యి వేరే పెళ్లి చేసుకుంటారా? ఏమో మేబీ ఇఫ్ గాడ్ వాంట్స్ మీ టు డూ ఐ విల్ డూ. మరి వాడు ఇంకొకరు సేమ్
దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? పిలిపించుకుంటారా? పిలిపించుకొని వంట పని, ఇంటి పని, బాత్రూమ్ పని చేపిస్తారా? ఎగ్జాక్ట్లీ. అమ్మాయిలు పాడైపోయారు. అమ్మాయిలు పాడైపోయారా? అమ్మాయి పాడైపోయిందా? అమ్మాయిలందరూ పాడైపోయారా? అమ్మాయిలందరూ పాడైపోయారు. మరి మీ అందరూ హైదరాబాద్ అయిపోయినా ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? హైదరాబాద్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఓకే. నేనే అవునా? నార్మల్ గా వేరే స్టేట్స్ వాళ్ళు హైదరాబాద్ అమ్మాయిలు పాష్ గా ఉంటారు, పబ్బులకి వెళ్తారు, మందు తాగుతారు, అది ఇది అంటారు కదా, అది నిజమేనా? కొంచెం వరకే. 20% వరకు అందరూ అట్లుండరు. మేము ఎట్లున్నాం, మేము సింపుల్ ఉన్నాం. నార్మల్ చెప్తారు కదా హైదరాబాద్ లో అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, అది ఇది అని, అది నిజమేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? అర్థమైపోతుంది హైదరాబాద్ అమ్మాయిలు ఎట్లుంటారో. నాకేం కనపట్టలేదు. అందరు అమ్మాయిలు ఇలా ఉండరు, చూడండి కొన్ని డైమండ్స్ కూడా ఉన్నారు. yes you are correct. వజ్రాలు. ఏది వజ్రాలు. వజ్రాలు హిందీలో ఏమంటారు? హీరే. అబ్బా మీరు తెలంగాణలో కదా? నేను ఆంధ్ర. అవునా? హిందీ టీచరా? కాదు, చదువుకుంటున్నాం ఇంకా. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. సూపర్. అయిపోయి ఇప్పుడు బీటెక్ లో అడుగు పెడుతున్నారు. బీటెక్ డిగ్రీయా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? బీటెక్. సరే, మీరు బీటెక్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మంచిగా ఫేర్వెల్ జరగాలి, పార్టీలు జరగాలి, డాన్సులు వేయాలి, అవన్నీ ఉండాలి. ఎంజాయ్మెంట్ ఉండాలి. అంతేనా? చదువు ఉండాలి. ప్లేస్మెంట్స్ ముఖ్యం. వీళ్ళిద్దరేమో జాబ్ అంటారు, నువ్వేమో ఫుల్ ఉండాలి. ఎంజాయ్మెంట్. ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయి నేను నేర్పిస్తే నువ్వేం చేస్తావు? ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ చూసి మిమ్మల్ని ఎవరైనా వచ్చి అంటే చిరాకు చేస్తే ఏం చేస్తారు? మంచోడైతే మాట్లాడతాం, మంచోడు కాకపోతే తిట్టి పడేస్తాను. అబ్బా ఏమి చెప్పినావే? అంటే మీకు ఇష్టం ఉంటే మాట్లాడతారు అంతే. ఆమెకి ఇష్టం లేకపోతే తిట్టి పడేస్తారు. ఎలా తిడతారు? మాట్లాడతారు. కెమెరా అబ్బాయి మిమ్మల్ని సతాయిస్తున్నాడు అంటే మీరు ఎటు వెళ్తారు రావడము, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు వాడిని ఎలా తిడతారు? ఫస్ట్ మంచిగా చెప్తాం, ఈయనప్పుడు ఏం చేస్తాం? సరే, కెమెరా అబ్బాయి అనుకున్నారు. డాష్ 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 డాష్. వాడు వెనకాల పడి కొడితే ఏంటి మమ్మీ ఎవడు? అబ్బా కొట్టినప్పుడు చూసుకుందాం, మనకు కూడా కొట్టడానికి వస్తుంది. ఆడదంటే తక్కువ అవ్వకూడదు అసలు. సరే, అమ్మాయిలు ట్రెడిషనల్ లో బాగుంటారా, వెస్టర్న్ లో బాగుంటారా? దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అమ్మాయిలు బాగుంటారు. అబ్బా అమ్మాయిలు ఎన్నైనా మంచిగా ఉంటారు. అంటే అబ్బాయిలకి ఏముండదు, గదే ఉంటుంది, గదే వేసుకోవాలి. అంతే. గదే వేసుకోవాలంటే మళ్ళీ లంగాలో వేసుకోలేరు కదా. అందుకే అదే వేసుకోవాలి. మరి వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? నార్మల్ గా అబ్బాయిలవి జీన్సులు అమ్మాయిలు వేసుకుంటాము, అబ్బాయిలు కూడా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటే ఎలా ఉంటది? ఎట్లుంటారు? వేసుకుంటున్నాడు కదా, చూస్తారు రోడ్ల మీద, మైత్రాం రోడ్ మీద అట్లుంటారు. ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. ఎగ్జాక్ట్లీ. అంటే ట్రాన్స్జెండర్ లెక్కుంటారు. సరే, అబ్బాయిలో మీరు ఫస్ట్ గమనించేది ఏంటి? స్మైల్. వాడు పళ్ళు లేవు, నవ్వినప్పుడు పళ్ళు. అబ్బా కళ్ళు టైప్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అప్పుడే. మీకు ఫేస్ కట్, బాడీ స్ట్రక్చర్, ఫేస్ కట్ నీట్ గా ఉండాలి, జాల్ అండ్ చిజిల్డ్ గా ఉండాలి.
చిజిల్డ్ గా ఉండాలా వాయో. మీరు ఐస్ ఐస్. వాడు గుడ్డోడైతే గుడ్డోడైతే వేసుకోండి. ఏంటది? గుడ్డోడైతే చేసుకోను అంటుంది డైట్ గా. అంటే గుడ్డోడైతే బెస్ట్ కదా. మీరు ఏం చేసినా ఎటు వెళ్ళినా పని చేసినా చెప్పినా గుడ్డోడికి ఎలా తెలియదు కదా. వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? ఇంత అందంగా అనిపించాలి కదా. డ్రెస్సింగ్ స్టైల్. ఓహో డ్రెస్సింగ్ స్టైల్ ఓకే. డ్రెస్ మొత్తం బాగుంది, ఫేస్ బాగా. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకున్నాక వాళ్ళ మెంటాలిటీ అర్థమవుతుంది. వాడు డ్రెస్ బాగా వేసుకుంటాడు, అందంగా ఉంటాడు, బాగా అవుతాడు, మంచి కళ్ళు ఉన్నాయి. కానీ వాడు ఒక కోపిస్ట్, సాడిస్ట్, ఏపిస్ట్ అన్ని. అప్పుడు ఏం చేస్తాం? చేంజ్ చేసుకుంటాం మేము. నేను చేంజ్ చేసుకుంటాం. అయిందా? బాగైందా? చేంజ్ చేసుకుంటారు. అది డిపెండ్స్. అంటే బెదిరిస్తారా? అట్లాని కాదు. కుప్పెనా? అటువంటి పెద్ద పెద్ద డైలాగులు మనం సెట్ అవు మంచిగా అప్పుడే. అబ్బా ఏమి చెప్పినావే సందాయిస్తాం మంచిగా. మంచిగా సంజాయిస్తారు. ఆ. సరే, లవ్ మ్యారేజెస్ మీద మా ఒపీనియన్. ఇదో ప్రశ్న సమాధానం